షేకింగ్ న్యూస్ ఆంధ్రాలో రాజకీయం వేడెక్కబోతోందా? సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా సొంత పార్టీలో కుట్రలు మొదలయ్యాయా? కొడుకు లోకేషే కేంద్రంగా బాబు సీటు కిందికి ఎసరు పెట్టేందుకు శాప కింది నీరులాగా కుట్రలు విస్తరిస్తున్నాయా? త్వరలోనే తెలుగుదేశం నేతలంతా చంద్రబాబును గద్దె దింపేందుకు రంగం సిద్ధం చేశారా? అగో ఏందో లగట్లేడి దానిలేక చూస్తున్నారు నన్ను. తలకేక్ పిచ్చిగినా లేచిందా గిసోంటి వార్త చెప్తున్నది అని అనుకుంటున్నారా? ఏదో హైప్ చేసి చెప్తే మంచుకుంటుందని గట్లా చెప్పినా ఏం తప్పు పట్టుకోకుర్రి. గీ ముచ్చటింటే ఏమనిపిస్తుందో మీరే చెప్పురిగా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మార్లు పలుమార్లు ఆయనకు ప్రధానమంత్రి వస్తే కూడా అవాయిడ్ చేయటం జరిగింది. మరి ఫ్యూచర్లో ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఉన్నది. ఇలాంటి పోస్టులకు ఆయన అర్హుడు. ఇన్నరా కాంగ్రెస్ పార్టీలకెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరి రాజ్యసభకు ఎంపీ అయిన టీజీ వెంకటేష్ సార్ ఏమంటున్నాడు? చంద్రబాబు సార్ను ఇక రాష్ట్రపతిని చేయాలి అంటున్నాడు. ఎందుకో ఎరికేనా? ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా ఆయన రికమెండ్ చేస్తే వచ్చిన వారు ఉన్నారు, ఆయన రికమెండ్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యక్తి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అర్హుడు. ఎవరెవరినో రాష్ట్రపతిని చేసే చంద్రాల సారు ఆయన రాష్ట్రపతి కావద్దా? ఊకే బయట వాళ్ళని చేసుడేనా? అందుకే ఇప్పుడు వచ్చే రాష్ట్రపతి ఎలక్షన్లల్లా సార్నే గెలిపియాలంటున్నాడు. అర్హుడు కరెక్టే గాని గెలుస్తాడు? అసలు ఏపీ అంటే తెలుగుదేశం ఉన్నది గాని దేశం మొత్తం ఒప్పుకుంటారా? ఇది జాయింట్ పర్సనాలిటీ. అపోజిషన్స్ లో కూడా ఒకరిద్దరు అపోజిషన్ పార్టీస్ తప్ప మిగతా వాళ్ళందరూ యునానిమస్ క్యాండిడేట్ అయ్యేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. మరి అంత మంచిదే గాని ఆంధ్రాకు ముఖ్యమంత్రిత్వం ఎవరు చేయాలి? రాజ్య పరిపాలన కొడుకు గొప్ప చెప్పిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటే మన ఆంధ్రాకు ఇంకా పెద్ద ఎత్తున న్యాయం చేసేదానికి కానీ ఆంధ్రాకు చరిత్రలో నిలబడే విధంగా ఆయన తప్పకుండా ఏవో కార్యక్రమాలు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. అది కథట. ముఖ్యమంత్రి సీటు లోకేషన్ సార్కి అప్పచెప్పి రాష్ట్రపతి సీట్లో చంద్రబాబు సార్ కూర్చుంటే ఆంధ్రాకు అన్ని పనులు చేసేవి వీలవుతుందట. చిత్రం కాకపోతే రాష్ట్రపతి సీట్ ఏమన్నా ఆంధ్ర రాష్ట్రం పదవా, లేకపోతే అదేమన్నా చట్టాలు చేసి ఆర్డర్లు పాస్ చేసే కుర్చా? పార్లమెంటు చట్టం చేస్తే సంతకం పెట్టాలి, తప్పు ఉంటే చెప్పాలి రాష్ట్రపతి అయితే. కానీ ఆంధ్రాకే ఎట్లా మేలు చేస్తాడు? చేస్తామంటే కడుమలంతా ఒప్పుకుంటారా? ఇది తెలిసి చెప్తున్న ముచ్చట అనుకోవాలనా, తెలియక చెప్తున్న ముచ్చట అనుకోవాలనా? అయినా అయితే గీతే ప్రధానమంత్రి కావాలని కోరుకోవాలి గాని రాష్ట్రపతి కొలువుకు బాబు సార్ ఏం వాకైతాడు? సారు 24 గంటలు కష్టపడతాడు. రాష్ట్రపతి అయితే 24 గంటలు పని ఉంటుందా? అంటే కాలు చేతులు కట్టేసినట్టు కాదా? చంద్రాల సార్ ఏమన్నా రిటైర్మెంట్ ఏజ్కి దగ్గర వచ్చిందా? ఇది చంద్రాల సార్ ను పొగిడేందుకు చెప్పిన ముచ్చట, రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళి ఇలా కొట్టే ముచ్చట. ఏందో అర్థమైతలేదని తలకాయ గోక్కుంటున్నారు తెలుగుదేశం తమ్ముళ్ళు. మరి లోకేషన్ సార్ నోరిప్పితే దీంట్లో మర్మ మేరకు అవుతుంది గాని తిరుపతి ఎంకన్నా గుడి సాముల మీద పెద్ద బండే ఎత్తేసిండు వెంకటేష్ సారు.